నమస్సుమాంజలి. ఈరోజు శ్రీహరి దశావతారాల్లో మొదటి అవతారమైన మత్స్య అవతారం అంటే శాప అవతారం గురించి వివరించబోతున్నాను. పరమాత్మ యొక్క దివ్య చైతన్యమే ఈ సృష్టి. ఇది వికసిస్తుంది, ప్రళయకాలంలో నశిస్తుంది, మరలా వికసిస్తుంది. ఇలా సృష్టి యొక్క స్థితిలయలు తిరుగుతున్న క్రమంలో మొదట జలప్రలయానికి ముందే ఒక సంఘటన అనేది జరిగింది. సత్యాశ్రయుడనే రాజు సంధ్యావందనము చేస్తుండగా కమండంలో చిన్న చేపపిల్ల కనిపించింది. దాన్ని ఆ రాజు తన గృహములో ఒక పెద్ద పాత్రలో నీళ్లు నింపి అందులో ఉంచాడు. అది ఆ పాత్ర పట్టలేనంతగా పెరిగింది. అప్పుడు దాన్ని బావిలో వదిలాడు. అది బావి అంత అయింది. అది అలా ఎక్కడ ఉంచినా నానాటికి పెరుగుతూనే ఉంటుంది. పిదప చెరువులో వదిలాడు. అక్కడ చెరువు పట్టణంత పెద్దదయింది. చివరకు దాని యొక్క కోరిక మేరకు సముద్రములో వదిలాడు. అంతలో జలప్రలయం అనేది వస్తుంది. అప్పుడు తన మీద నౌకను పెట్టి దాన్ని తన కొమ్ముకు కట్టి ఆ నౌకలో సర్వ జీవధాతువుల్ని ఋషులను చేర్చి రక్షించుకోమని చెప్పింది ఆ మత్స్యము, అంటే ఆ చేప. సత్యాశ్రయుడు అలానే చేశాడు. అందువల్ల జలప్రలయంలో ప్రపంచం మునిగిపోయినా ఆ జీవధాతువులు మిగిలిపోయాయి. వాటి నుండి మళ్ళీ సృష్టి అనేది వికసించింది. ప్రాణులన్నీ పుట్టి పెరిగి అభివృద్ధి చెందాయి. ఈ విధముగా మత్స్యావతారం పూర్తే శ్రీమన్నారాయణుడు సర్వజీవ రక్షకుడయ్యాడు. కృతయుగములో సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద ఉండే వేదాలను అపహరిస్తాడు. మహావిష్ణువు మత్స్యమూర్తి సముద్రములో దాగి ఉండిన సోమకాసురుని సంహరించి వేదాలను రక్షించి వాటిని బ్రహ్మదేవునికి ఇచ్చాడు. ఇలా విష్ణువు జ్ఞాన సంరక్షకుడయ్యాడు. మత్స్య